హరియోగ శర్మ పథకం కిందన మా గ్రామం వనబంగి పంచాయతీ ఇది అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరం అవుతున్నా కూడా వనబంగి పంచాయతీలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఒక మంచినీరు సమస్య కానీ అనేక రకాలుగా సమస్య ఉంది. ఇక్కడ చూసుకుంటే పాఠశాల గది కానీ ఎటువంటి అభివృద్ధికి మేము చెందకుండా ఉన్నాము. పంచాయతీ అంటే వనబంగి అంటే చాలా పేరుంది, కానీ ఇక్కడ ఏం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మా గ్రామంలో ఒక వనబంగి గ్రామం ఇది అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సార్ ఫస్ట్ మాకు మంచినీరు కొద్దిగా చూడండి సార్. మంచినీరు చాలా ఎక్కువ ఉపయోగం ఉంది. మంచినీరు అలాగే సీసీ రేంపులు కావాలి సార్. మనకి సీసీ రేంపులు కానీ చక్కడం కావాలి. విద్యుత్ స్తంభంలు ఎప్పుడో అప్పుడు వేసింది, స్తంభంలో కూడా ఇదైపోతుంది. అదే ఒకటి సార్. డ్రైనేజ్ సార్, మనకి డ్రైనేజ్ కావాలి. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనకు కావాలి సార్. ఈ పాఠశాల గది కూడా అది చాలా ఇదిగా ఉంది సార్. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. అది వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది కూడా మీరు ఒకసారి చేయాలి సార్. మరి పెద్దపల్లి కూడా మా ఊరికి కూడా వాటర్ సమస్య ఉంది సార్. అలాగే జోడమామిడి నుండి తార్ రోడ్డు దాకా తార్ రోడ్డు కావాలి సార్. మనకు ఉక్కుబా జంక్షన్ ఇప్పుడు మెయిన్ రోడ్ నుండి సార్, అక్కడ నుండి మనకు తార్ రోడ్డు కావాలి సార్. అలాగే ఈ మరి ఓకే సార్. ఇది కొద్దిగా మీరు చేసి పెట్టే అవసరం ఉంది సార్ ఎంతకైనా. ఎందుకంటే వాటర్ మెయిన్ సమస్య సార్. ఆ వాటర్ కోసం కొద్దిగా మీరు దృష్టి పెట్టండి సార్. ఇప్పుడు ఈ వర్షాకాలంకి వాటర్ ఎంత ఇబ్బంది అవుతుందంటే, వర్షాకాలం ఎంత వానాకాలానికి ఇంత ఇబ్బంది అంటే, ఎండాకాలం వస్తే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. కాబట్టి సార్ వాటర్కి చాలా ప్రాబ్లం వస్తుంది సార్. వాటర్కి ముందు ఇచ్చేయండి సార్. మరి సీసీ రోడ్డు, డ్రైనేజ్లు, స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ కూడా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూర్చోడానికి అది పడిపోతుంది. ఇదే దానికి కొద్దిగా మీరు దృష్టి పెట్టి ఇదంతా కొద్దిగా చేసేలాగా చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి థ్యాంక్ యూ సార్. ఇవన్నీ ఉంటాయి సార్.